नमः विघ्नेशं विश्ववन्द्यं सुविपुल यशसं मोक्षरक्षादक्षं साक्षात् सर्वापदाञ्च प्रशमनसुमतिं पार्वती प्राणसोनं नित्यं सत्यं सर्वामरेन्द्रिय सुसुरमुनिगणैः साधकैः पूज्यमानं कारुण्ये नान्तरायामि భయశమనం విఘ్నరాజం నమామి. ఇది మాకు భాస్కర జ్యోతిషాలయం అండి. ఇక్కడ శతసహస్ర చండీ పాఠకుడు భాస్కర్ భట్ల వాసుదేవ శర్మ గారు ప్రధాన పెద్ద కుమారుని నేను చేస్తున్నదంతా కూడా అమ్మవారికి దశ మహావిద్యల్లో అమ్మవారి యొక్క పారాయణ చేస్తున్న మహావిద్య పారాయణ, అలాగే చండీ పారాయణ, అలాగే సుందరకాండ సర్వపారాయణాన్ని కూడా మా నాన్నగారిని మా వంశపారపర్యంగా వస్తుంది. అరసవిల్లి వాళ్ళు మా మామగారులు తాతగారులు, అలాగే ఈ అగ్రహారంలో మా ఇంటి ఇల్లంతా కూడా అమ్మవారి యొక్క పుట్టినిల్లు. మా అక్క చెల్లెలు, మా ఇంటి ఆడపడుచు ఆవిడ చరణాంబిక పాదాలమ్మ అంటాం. అలాగే ఆవిడని కొలుచుకుంటూ ఈ నరసన్నపేట మండలంలో ప్రధాన పురోహితులుగా ఉంటూ ఆయన పెద్ద కుమారుడిగా ఇప్పుడు మన ఈ సందర్భంలో త్రికూటమి సందర్భంలో ఈ ముగ్గురు కూడా రాణించారు. అందులో ప్రధానంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజ్యం రావాలని మళ్ళా బాబు గారు వచ్చారు. యువతులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే యూత్లో మాకు రామ్మోహన్ రావు గారు, అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు గారు, వీరందరూ రమణమూర్తి గారు, వీరందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క తెలుగుదేశం చాలా ఊపందుకుంది. వీరందరికీ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా సుందోపసుందులాగా రక్తబీజుల్లాగా ఇలాంటి రాక్షసాంతరం దగ్గర ఉండకుండా ఉండడానికి మాకు తగిన తోచినటువంటి బ్రాహ్మణులు నేను చేయవలసింది. ఏదో ఒక రెండు పురోహితులు కాబట్టి మంచి సురాజ్యం రావాలనేటువంటి పరిస్థితి గురించి మేము చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ భార్య అయినటువంటి భువనేశ్వరి, ఆ భువనేశ్వరి మాతో వీళ్ళందరికీ కలిపి యావత్తు అంత ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలు పొందాలి అంటే మళ్ళాగా పసుపు అయినటువంటి హరిద్రమైనటువంటిది ఈ యొక్క తెలుగుదేశం రావాలని ఆనాడు చంద్రబాబు నాయుడు నుంచి మేము ఇక్కడి వరకు కూడా పారాయణలు నిరంతరం తాతల తండ్రి నుంచి చేస్తున్నాం. తెలుగుదేశం ప్రారంభం నుంచి చేయడం అలవాటు. అలాగే ఒకసారి 2 సార్లు కూడా ఇలాగ చేసాం. ఇప్పుడు మాకు ఈ రెడ్డిబాబు గారు మాకు అతి సన్నిహితులు. ఈయన కూడా హిందూ సాంప్రదాయం వీటన్నిటిలో కూడా తిట్ట కాబట్టి ఆయన కోరిక మేరకు కూడా మేము అలాగే చేస్తున్నాం. ఈ లోకల్ నాయకులందరూ కూడా మేము చేయడం అలవాటు, వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ వరకు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మా యొక్క గళాన్ని వినిపించే అవకాశం రెడ్డిబాబు గారి వల్ల కనిపించింది. గతంలో చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం రావడం, మేము ఆర్బీఎస్ అనే సంస్థ పెట్టడం, అఖిల భారతీయ బ్రాహ్మణ సంఘం, అలాగే రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘంతో వేమూరి ఆనంద్ శర్మ గారు తరపున మేము ఆయన చైర్మన్గా చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడుతో చేయడం, అలాగే లక్ష్మీ నరసింహ గారితో చేయడం, అలాగే వేద పాఠశాలకి వీటన్నిటికీ అనే చేదోదువాదులుగా ఈ తెలుగుదేశం హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అందరికీ ఫంక్షన్లు, స్కాలర్లు ఇలాంటివి చాలా చేయడం జరిగింది. మాది సచివాలయం అగ్రహారం కాబట్టి అలాగే సచివాలయం అంతా కూడా ఈ అగ్రహారం నుంచి మేము పూర్తిగా సపోర్ట్ చేయడం. అలాగే జిల్లాలో ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎలా ఉన్నారో నేను 26 జిల్లాలోని ప్రధాన కార్యదర్శిని. మేము కూడా అఖిల భారతీయ బ్రాహ్మణ సంఘం అలాగే వెళ్ళి మా బుచ్చిరామారావు గారికి అక్కడికి సాధికార సమితికి మేము వెళ్ళడం చేయడం, లోకల్ నాయకులతో కలుపుకుంటూ వెళ్తుండడం జరిగిందండి. కాబట్టి ఈ బ్రాహ్మణులు మేము కూడా ఓ 30 డిమాండ్లు రాసి ఇవ్వడం అయింది. అందులో దీంట్లో ప్రధానంగా ఉన్న ఎజెండాల్లో కూడా మీరు ఇవ్వడం ఒప్పుకున్నారు. వాటన్నిటికీ చేస్తున్నాం. మేము కూడా సహాయ సహకారాలు శక్తి మించే చేద్దామని మా యొక్క ఆలోచన. అయిందా?